అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వరాల జల్లు కురిపించే వరలక్ష్మీదేవి వ్రతం ఎలా ఆచరించాలి, ఈరోజు కలశం ఎలా పెట్టుకోవాలి, తోరం ఎలా కట్టుకోవాలి, ఇంకా ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలి, ఈరోజు ఎటువంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఎలా ఉండాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మనకి ఎప్పుడు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని, మనం ఎప్పుడూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి. మనకి ఈ 2024 సంవత్సరంలో వరలక్ష్మీదేవి వ్రతం ఆగస్టు 16వ తేదీ శుక్రవారం రోజు అయితే వచ్చిందండి. మనకి ప్రతి సంవత్సరము కూడా వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు అయితే జరుపుకోవాలండి. వర అంటే శ్రేష్టమైనది అని అర్థం అండి. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వలన ఆ వరమహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి. సుమంగళి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దీర్ఘ సుమంగళిగా ఉంటారు. అందుకని తప్పకుండా స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. లక్ష్మీదేవి సంపదలు ఇచ్చే తల్లి. సంపదలంటే కేవలం డబ్బులు మాత్రమే కాదండి. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద, ఆరోగ్యం, మంచి సంతానం ఇలాంటివి ఎన్నో కూడా ఉన్నాయి. అష్టైశ్వర్యాలను కలుగజేసే అష్టలక్ష్ములలో ఒకరే ఈ వరలక్ష్మీదేవి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా మనం ఆ వరమహాలక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించాలి. ఎవరైతే ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి కొంగు బంగారమై వరాలను ఇచ్చే తల్లిగా ఈ వరలక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. ఈ విషయాన్ని స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా స్కాంద పురాణంలో అయితే ఉంది. ఇన్ని విశేషాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆచరించాలి. అయితే ఈ వ్రతాన్ని మేము ముందు ఎప్పుడూ చేసుకోలేదండి, ఇప్పుడు కొత్తగా మేము చేసుకోవచ్చా, మా ఇంట్లో మా అమ్మ కానీ మా అత్తగారు కానీ ఎవరూ చేసుకోలేదు, మేము కొత్తగా చేసుకోవచ్చు, పెళ్ళవ్వని అమ్మాయిలు చేయవచ్చా అని అంటే ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చండి. ఈ వ్రతాన్ని ఆచరించుకోవడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. ఎవరైనా సరే అమ్మవారిని పూజించుకోవచ్చు. అయితే ఈ వ్రతాన్ని ఆచరించుకునేటప్పుడు మీకు ఒకవేళ కలశం ఆనవాయితీ ఉంటే మీరు కలశం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు కలశం ఆనవాయితీ లేకపోతే అప్పుడు మీరు పూజలో కలశం పెట్టుకోకుండా అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజ అనేది చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించుకోవాలి అనేది తెలుసుకుందామండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ముందుగానే మనం ఇంటిని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. ఎక్కడైతే శుచి శుభ్రంగా ఉంటుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారని అంటారు కదండి. అందుకని మనం ఇంట్లో ఎక్కడా కూడా బూజులు, దుమ్ము, ధూళి ఇవి ఏమీ లేకుండా ముందుగానే మనం ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలండి. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత తలస్నానం ఆచరించి ముందుగా ద్వారబంధానికి మామిడి తోరణాలు అవి కట్టుకుని ముందుగా ద్వారలక్ష్మికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పూజా మందిరంలో కూడా పూజ చేసుకుని తులసమ్మకు కూడా పూజ చేసుకుని ఆ తర్వాత మనం ఈ వ్రతాన్ని ఎక్కడైతే ఆచరించాలి అని అనుకుంటామో అక్కడ ముందుగా శుభ్రం చేసుకుని గోమయంతో కానీ గోమూత్రంతో కానీ శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఆ ప్లేస్లో పసుపుతో కానీ గోమయంతో కానీ అలికి బియ్యం పిండితో అందమైన ముగ్గులు అనేవి పెట్టుకోవాలి. ఈ వ్రతాన్ని మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి, లేదు అంటే సపరేట్గా హాల్లో కానీ ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అష్టదళ పద్మ ముగ్గులను అలాగే కమలం ముగ్గులను వేసుకోవాలి. అలాగే ఈ రోజు తప్పకుండా అమ్మవారి పాదాలను ఇంట్లోకి వచ్చే విధంగా అయితే వేసుకోవాలి. ఈ రోజున నిర్వహించుకునేటటువంటి ద్వారలక్ష్మి పూజను మనం సూర్యోదయం కాకుండానే నిర్వహించుకోవాలి. అలాగే మనం సాయంత్రం కూడా ద్వారలక్ష్మికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఈ విధంగా ముగ్గు పెట్టుకుని ఈ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమలను ముంచి ఈ ముగ్గు పైన ఏదైనా క్లాత్ వేసుకోవాలండి. మీ దగ్గర క్లాత్ ఉంటే వేసుకోండి, లేదు అంటే అలాగే ఉంచేసుకోండి. ఆ తర్వాత ఒక పీటను తీసుకుని దానికి పసుపు రాసి బియ్య పిండితో అందమైన ముగ్గులు అనేవి పెట్టుకోండి. ఈ పీట పైన ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ గులాబీ రంగు కానీ ఇలా ఏ క్లాతులైనా వేసుకోండి. క్లాతులు కొత్తవైనా పర్వాలేదు, లేదు అంటే ఉతికినవైనా వేసుకోవచ్చండి. మా దగ్గర ఏ క్లాత్లు లేవండి అని అనుకుంటే అలా వదిలేయవచ్చండి. ఆ తర్వాత ఈ పీట పైన ఒక 3 గుప్పిల వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యం పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచి తర్వాత ఈ బియ్యం పైన ఏదైనా తమలపాకును కానీ మామిడి ఆకును కానీ ఉంచుకోవాలి. ఇప్పుడు అమ్మవారి ఫోటోను తీసుకుని ఫోటోని ముందుగానే శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని ఈ ఆకుపైన అయితే పెట్టుకోవాలి.
ఆ తర్వాత మీరు అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి అందంగా అయితే అలంకరించుకోండి. అలాగే ఈరోజు పూజలో తప్పకుండా మామిడి ఆకులను అయితే పెట్టుకోవాలి. ఇంకా అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోవాలండి. అలాగే నేను పూజలో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నెమలి పింఛాలను కూడా పెట్టుకున్నానండి. ఇంకా మనం ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతంలో పూజ కలశానికే చేస్తాం కాబట్టి మనం కలశాన్ని కూడా పెట్టుకోవాలండి. కలశం పెట్టుకోవడం కోసం వెండి, రాగి, ఇత్తడి ఏదైనా ఒక చెంబునైతే తీసుకోవాలండి. స్టీల్ చెంబుని తీసుకోకూడదు. ఈ చెంబుకి పసుపుని రాసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఒక 5 చోట్ల బొట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకుని ఈ కొబ్బరికాయకి కూడా పసుపును రాసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి. ఇప్పుడు కలశం కోసం ఒక కొత్తది బ్లౌజ్ పీస్ అయితే తీసుకోవాలండి. ఇది ఎరుపు రంగు కానీ, పసుపు రంగు కానీ, గులాబీ రంగు కానీ తీసుకోవాలి. నలుపు రంగు తీసుకోవద్దండి. ఆ తర్వాత దీన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ఫోల్డ్ చేసుకుని దీనికి కూడా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కలశానికి కంకణం కట్టుకోవడం కోసం ఒక తెలుపు రంగు కొత్త దారాన్ని తీసుకుని దీనిని 5 కానీ 9 పోగులు కానీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ దారానికి పసుపునైతే రాసుకోవాలండి. ఎక్కడ మచ్చలు అనేటివి లేకుండా మనం పసుపునైతే రాసుకోవాలి. ఇప్పుడు ఒక పసుపు కొమ్ముని కానీ తమలపాకును కానీ తీసుకుని ఈ విధంగా మనం ఈ దారానికి కట్టుకుని ఈ దారాన్ని మనం కలశానికి అయితే కట్టుకోవాలండి. పూజలో పెట్టుకున్నటువంటి కలశాన్ని మనం స్వయంగా అమ్మవారిగా భావిస్తాం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి బంగారు వస్తువులని మనం అమ్మవారికి అయితే వేయవచ్చండి. ఆ వస్తువులను కూడా మనం ఆవు పాలతో కానీ లేదు అంటే పసుపు నీటితో కానీ శుద్ధి చేసి ఆ తర్వాత మాత్రమే మనం అమ్మవారికి వాటిని వేయవలసి ఉంటుంది. చాలా మంది వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీ కాసు తీసుకుంటూ ఉంటారండి. ఈ లక్ష్మీ కాసునైనా మనం అమ్మవారికి వేయవచ్చు. మీ దగ్గర ఏ బంగారు వస్తువులు లేకపోతే, ఒకవేళ మీకు లక్ష్మీ కాసు తీసుకునే ఆనవాయి లేకపోతే అప్పుడు మీరు పసుపు కొమ్మునే పసుపు దారానికి కట్టి మీరు అమ్మవారికి అయితే వేయవచ్చండి. ఇప్పుడు పూజలో కలశాన్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ కలశాన్ని పెట్టుకోవడం కోసం ఏదైనా ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్ కి 5 చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ప్లేట్ లో 3 కానీ 5 కానీ గుప్పిళ్ళ బియ్యాన్ని వేసుకుని బియ్యాన్ని చదునుగా చేసుకుని ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచుకుని మనం కలశం కోసం ముందుగా రెడీ చేసుకున్నటువంటి రాగి చెంబును పెట్టుకుని ఈ రాగి చెంబుకి ఈ విధంగా మనం తమలపాకుతో కంకణం కట్టుకున్నాం కదండి, ఆ కంకణాన్ని ఈ విధంగా కట్టుకోవాలి. ఇప్పుడు ఈ చెంబులోకి సగం వరకు శుద్ధ జలం వేసుకోవాలండి. మీ దగ్గర నదీ జలం కానీ గంగా జలం కానీ ఉంటే వీటినే వేసుకోవచ్చు. ఈ కలశంలోకి మనం వాడినటువంటి నీటిని కాకుండా అప్పటికప్పుడు మనం ట్యాప్ ద్వారా పట్టిన వాటర్ ని పోసుకోవాలండి. ఆ తర్వాత ఈ కలశ చెంబులో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, 3 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా వట్టివేరు, ఒక కాయిన్, రూపాయి కాయిన్ కానీ లేదంటే ఇత్తడిది కానీ రాగిది కానీ ఏదైనా కాయిన్ ఉంటే వేసుకోండి. కొద్దిగా పచ్చ కర్పూరంని ఇలా మెదుపుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ ని 3 రకాల పువ్వుల్ని వేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మామిడి ఆకులను కానీ లేదు అంటే ఒక 5 తమలపాకులను కానీ ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇప్పుడు కలశం కోసం రెడీ చేసుకున్న కొబ్బరికాయని కూడా పెట్టుకుని ఈ కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 డజను ఎరుపు రంగు గాజులను తీసుకుని ఈ విధంగా బ్లౌజ్ పీస్ పైన అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి కలశాన్ని అందంగా అలంకరించుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలతోటి కలశాన్ని ఈ విధంగా అలంకరించుకోండి. ఒకవేళ మీ దగ్గర బంగారు ఆభరణాలు లేకపోతే పసుపు దారానికి పసుపు కమ్ము కట్టి ఆ పసుపు కొమ్ముని మనం అమ్మవారికి వేయవచ్చండి. లేదు అంటే లక్ష్మీ కాసు తీసుకుంటాం కదండి, ఆ లక్ష్మీ కాసును కూడా మనం పసుపు రంగు దారంలో ఉంచి మనం అమ్మవారికి ఇదే ఆభరణంగా వేయవచ్చండి. అంతేకాని బయట నుండి కొని తెచ్చిన మంగళ సూత్రాలు అలాగే చౌకర్లు, చెవులీలు ఇటువంటివి ఏవి కూడా ఈ కలశానికి పెట్టకూడదండి. ఎందుకంటే ఈ కలశాన్ని మనం సాక్షాత్తు వరమహాలక్ష్మి దేవిగా భావిస్తామండి. ఎందుకంటే ఇవి వేయకూడదని చెప్తున్నాను. ఇవి పంచలోహాలతో చేసినవి అయితే వేయండి, పర్వాలేదు. అంతేకాని బయట కాసుల పేర్లు ఇవి తక్కువ రేటుకి అమ్ముతున్నారని తెచ్చి అవి అందంగా కనిపిస్తాయని మనం ఈ కలశాన్ని అయితే అలంకరించకూడదండి. ఎందుకంటే వాటిలో కొద్దిగా ఇనుము, స్టీలు ఇటువంటివి కూడా కలిపేస్తున్నారు. అందుకని మనం అటువంటి పొరపాట్లు అయితే చేయకూడదండి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి అమ్మవారికి ఇలా పూజలు చేస్తాం కదండి, ఇంత కష్టపడి చేసిన పూజ అటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం వల్ల మనకు ఆ పూజా ఫలితం అంతా కూడా పోతుంది. అమ్మవారికి ఆభరణాలు వేయాలి అని అనుకుంటే పంచలోహాలతో తయారు చేసినవి కానీ బంగారంతో తయారు చేసినవి కానీ మాత్రమే వేయాలండి కలశానికి. అంతేకాని బయట నుండి కొని తెచ్చిన కాసుల పేర్లు ఇటువంటి మాత్రం అస్సలు వేయొద్దండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా పసుపు కొమ్ముకి, పసుపు తాడుకి ఇచ్చే వాల్యూ బంగారానికి కూడా ఇవ్వరండి. మనం పసుపు తాడుకి పసుపు కొమ్మును కట్టి దానికి కుంకుమతో బొట్టు పెట్టి ఈ ఆభరణాన్నే మనం అమ్మవారి కలశానికి అలంకరిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. ఎందుకంటే పసుపు తాడుకి పసుపు కొమ్ము కడితే అది మంగళ సూత్రం అవుతుందండి. కలశాన్ని ఈ విధంగా పువ్వులతో అందంగా
అలంకరించుకున్న తర్వాత మీరు ఈ కలశాన్ని అమ్మవారి ఫోటోకి పక్కగా అన్న పెట్టుకోవచ్చు, లేదు అంటే ఎదురుగా అయినా పెట్టుకోవచ్చండి. మనం ఎదురుగా పెట్టుకుంటే మనకి అమ్మవారి ఫోటో సరిగ్గా కనిపించదు కదా, అందుకని నేను పక్కకైతే పెట్టుకున్నానండి. ఇంకా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కూడా ప్రథమ పూజ గణపతికే చేస్తాం కాబట్టి మనం గణపతిని కూడా పూజలో పెట్టుకోవాలండి. ఈ వ్రతానికి మనం పసుపు గణపతినే పెట్టుకోవాలండి. పసుపుతో అందంగా గణపతిని ఇలా తయారు చేసుకుని గణపతికి పై భాగంలోనే మనం కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి. ఈ విధంగా పూజలో గణపతిని కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉందండి. అమ్మవారి విగ్రహాన్ని కూడా నేను పూజలో పెట్టుకున్నాను. అలాగే దీపారాధన కోసం దీపపు కుందుల్ని కూడా పూజలు ఈ విధంగా పెట్టుకున్నానండి. ఈ రోజున మనం ఎన్ని దీపాల్లోనైనా దీపారాధన చేసుకోవచ్చండి. మనం పూజలో పెట్టుకునే దీపాల సంఖ్య బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోండి. అంటే 3, 5, 9, 11 ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ రోజున దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా శ్రేష్టమండి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ చేసుకోండి. ఇక్కడ నేను పూజా పీట పైన అలాగే దీపారాధన కుందుల్లో కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ని వేసి పెడుతున్నానండి. ఎందుకంటే అమ్మవారికి సువాసనాభరితమైన పూజ అంటే చాలా ఇష్టం అండి. అందుకని జవ్వాది పౌడర్ని కానీ పచ్చకర్పూరాన్ని కానీ వేసుకోండి పూజా పీట పైన. ఇంక ఇప్పుడు నేను పూజలోకి తోరాన్ని అయితే తయారు చేస్తున్నానండి. ఈ తోరాన్ని మనం 3 తయారు చేసుకోవాలండి. ముందుగా ఈ తోరాన్ని తయారు చేసుకోవడానికి ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకుని దీన్ని 5 పోచలు కానీ 9 పోచలు కానీ వేసుకోవాలండి. వేసుకుని దీనికి పసుపుని అయితే రాసుకోవాలి. పసుపుని రాసుకుని మనం 9 ముడులను అయితే వేసుకోవాలండి. మనకి పూజలో తోర గ్రంథి పూజ అని ఉంటుందండి. గ్రంథి అంటే ముడి అని అర్థం అండి. 9 ముడులతో మనం ఈ తోరాన్ని అయితే తయారు చేసుకోవాలి. మనం ఈ తోరాన్ని పువ్వులతోని, మామిడి ఆకులతోని, తమలపాకులతోని, ఇంకా మరువంతోని ఇలా వీటితో అయితే తయారు చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పువ్వులతో అయితే ఈ విధంగా తోరాన్ని తయారు చేసుకోవాలి. మనం పువ్వుల్ని పెట్టి కట్టేటప్పుడు ఒక ముడే వచ్చేలా మనం ఈ తోరాన్ని అయితే తయారు చేసుకోవాలండి. ఇలా మనం 3 తోరాలను తయారు చేసుకోవాలండి. ఒకటి అమ్మవారికి, ఒకటి ముత్తైదువులకి, ఇంకొకటి మనకి. ఇలా 3 తోరాలను అయితే తయారు చేసుకోవాలి. ఇలా తోరాలను తయారు చేసుకున్న తర్వాత ఈ తోరాలను మనం అమ్మవారి దగ్గర పెట్టుకుని వీటికి పూజ చేసిన తర్వాతే మనం తోరం అనేది కట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఈ తోరాన్ని తయారు చేసుకోవడానికి ఎక్కువ పువ్వులు లేకపోతే అప్పుడు ఏం చేయాలని అంటే మీరు తోరానికి ఉన్న 9 ముడుల్లో 3 ముడుల దగ్గర మనం పువ్వుల్ని కట్టుకుని మిగిలిన ముడుల్ని మామూలుగా మనం ముడుల్లో వేసేసుకోవచ్చండి. అంటే ఏమీ పెట్టుకోకుండా మనం ముళ్ళు అనేది వేసేసుకోవచ్చు. ఇలా తోరాలని రెడీ చేసుకున్న తర్వాత ప్రతి ముడి దగ్గర కూడా మనం కుంకుమ బొట్టు పెట్టుకుని మనం వీటిని పూజలో అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు పూజలో మనం అమ్మవారికి తాంబూలం అంటే వాయనం ఎలా సమర్పించాలి అని అంటే మనకి స్తోమత ఉంటే అమ్మవారికి చీర, జాకెట్ ముక్క పెట్టాలండి. ఒకవేళ మీకు అమ్మవారికి చీర పెట్టే అవకాశం లేకపోతే మీరు జాకెట్ ముక్కనే అమ్మవారికి వాయనంగా ఇవ్వవచ్చండి. ఒక ప్లేట్ని తీసుకుని ఇందులో చీర అలాగే జాకెట్ ముక్క పెట్టుకుని 2 తమలపాకులను తీసుకుని వాటికి ఉన్న కాడలను తీసేసి 2 అరటి పళ్ళు, 2 వక్కలు, 2 పసుపు కొమ్ములు, పుష్పాలు, గాజులు, పసుపు కుంకుమ, 1 రూపాయి కాయిన్, ఇంకా నానబెట్టినటువంటి శనగలు. ఈ శనగలు 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ వేసి పెట్టండి. ఈ విధంగా అమ్మవారికి వాయనం అయితే సిద్ధం చేసుకోవాలండి. అలాగే మనం వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి వ్రతకల్ప పుస్తకం ఉంటుంది కదండి, దానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని పూజలో పెట్టుకోవాలి. ఇంకా ఈ రోజున మీరు అమ్మవారికి ఏవి నైవేద్యంగా సమర్పించాలి అని అనుకుంటే వాటిని కూడా మీరు పూజలు ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఈ రోజున అమ్మవారికి 3 కానీ 5 కానీ 9 కానీ ఇలా ఈ సంఖ్యలో వచ్చే విధంగా నైవేద్యాలను తయారు చేసి సమర్పిస్తారండి. ఇన్ని నైవేద్యాలను మేము చేయలేమండి అని అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ ని అలాగే ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పరమాన్నాన్ని నివేదించవచ్చండి. ఇంకా ఈ పూజలో తప్పకుండా అమ్మవారికి ఇరుప్రక్కలా కూడా ఏనుగుల్ని పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఏనుగులు లేకపోతే అప్పుడు మీరు పసుపు కొమ్ముల్నే ఏనుగులుగా భావించి వాటిని అమ్మవారికి ఇరుప్రక్కల పెట్టుకోవాలండి. నేను ఇక్కడ తమలపాకులు వేసి పసుపు కొమ్ములకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పెట్టానండి. ఇలా మనం ఈ పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఇలా అన్ని కూడా సిద్ధం చేసుకుని పెట్టుకుంటే పూజల అస్తమానం పైకి లేవకుండా ఉంటుందండి. ఇలాంటి పూజలు వ్రతాలు చేసేటప్పుడు అస్తమానం కూడా పూజ మధ్యలో లేవకూడదు కాబట్టి ముందుగానే అన్ని సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, పూజ చేసే స్త్రీలు చీర కట్టుకుని చేతి నిండుగా గాజులు వేసుకుని అలాగే తల్లో పువ్వులు, కాళ్ళకి పసుపు, ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులన్నీ కూడా ధరించి మీరు పూజ అనేది చేసుకోవాలండి. మనం అమ్మవారిని ఎంత అందంగా అలంకరించామో అంతే అందంగా మనం కూడా అలంకరించుకుని పూజ అనేది చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత దీపలక్ష్ముల దగ్గర కొద్దిగా అక్షింతలను సమర్పించి నమస్కారం అయితే చేసుకోండి. ఇప్పుడు ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని మన గోత్రనామాలు కూడా చెప్పుకుని ఆ తర్వాత పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి నీటిలో పుష్పము అక్షింతలు వేసి కుడి చేతిని కలసంపై మూసి కలసం
కలస మంత్రాన్ని చెప్పుకోవాలి. ఇప్పుడు పంచపాత్రలో ఉన్న నీటిని పుష్పముతో ఈ విధంగా కలుపుతూ గంగే చెముని చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురు ఏవం కలస పూజాం అని పఠించి ఆ నీటిని దేవునిపై పూజా ద్రవ్యములపై తమపై అంతటా చల్లవలెను. ఇప్పుడు గణపతికి ముందుగా పూజను నిర్వహించుకోవాలి. గణపతికి మీ శక్తి కొలిది షోడశోపచార పూజను కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలి. 2 అక్షంతలను పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలికి స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి తర్వాత ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి. స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ అరటిపళ్ళని కానీ నివేదించాలి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించి 2 అక్షంతలను పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. స్వామి, ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పూజ నిర్విఘ్నంగా కొనసాగేలా చూడు తండ్రి అని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారిని 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని స్వామివారికి ఒక నమస్కారం అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. మనం కలసానికి పూజ చేసుకుంటాం కదండి వరలక్ష్మి వ్రతం రోజు. అందుకని 2 అక్షంతలను పుష్పాలను తీసుకుని కలసం దగ్గర వేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారికి ఆహ్వానం అయితే పలకాలండి. ఈ రోజున అమ్మవారికి షోడశోపచార పూజనే నిర్వహించుకోవాలండి. షోడశోపచార పూజ అంటే ధ్యానం, ఆవాహనం, సింహాసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఆభరణం, ఉపవీతం, గంధం, అక్షితలు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పం, నమస్కారం, ఇలా ఈ ఉపచారాలతో అమ్మవారి ఈ రోజున పూజ చేసుకోవాలండి. ప్రతి ఉపచారానికి అమ్మవారికి అక్షంతలను కానీ పుష్పాలను కానీ సమర్పించాలి. అమ్మవారికి ముందుగా ధ్యానం, ఆవాహనం, సింహాసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఆభరణం, ఉపవీతం, గంధం, అక్షతలు, పుష్పం వీటిని సమర్పించి ఆ తర్వాత మనం అమ్మవారికి అదాంగ పూజను చేసుకోవాలండి. అదాంగ పూజ చేసుకునేటప్పుడు అమ్మవారిని అక్షంతలతోటి పూజించుకోవాలి. ఇప్పుడు అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి పువ్వులతోటి అక్షంతలతోటి లేదా కుంకుమతోటి పూజను నిర్వహించుకోవాలండి. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ప్రీతి అండి. అందుకని ఈ రోజున తప్పకుండా అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజను అయితే నిర్వహించుకోండి. ఈ పూజ అంతా కూడా మనం కలసం దగ్గరే నిర్వహించుకోవాలండి. ఇలా మనం అమ్మవారి కలసం దగ్గర పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత మనం అమ్మవారి విగ్రహం అలాగే ఫోటో పెట్టుకున్నాం కదండి, వీటి దగ్గర కూడా మనం అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు వీటన్నిటిని కూడా సమర్పించాలి. అలాగే నా దగ్గర ఉన్నటువంటి చిట్టు గాజులు తామర గింజలు గోమతి చక్రాలు వీటితో కూడా నేను అమ్మవారికి పూజను నిర్వహించుకున్నానండి. అమ్మవారి పూజలో ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలా అని అంటే మీ దగ్గర ఒకవేళ ఉంటే వీటిని పూజలో ఉపయోగించుకోండి. మీ దగ్గర ఒకవేళ ఇవి లేకపోయినా కూడా ఏం పర్వాలేదండి. మీరు అక్షంతలు పుష్పాలు కుంకుమతోనే అమ్మవారి స్తోత్రాలు శ్లోకాలు అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మాకు అమ్మవారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఇవేమీ చదవడం రాదండి అని అనుకునేవారు ఓం శ్రీ వరలక్ష్మీ దేవియే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదు అని అంటే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూనైనా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఇలా అమ్మవారికి పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏనుగుల కింద పెట్టుకున్న పసుపు కొమ్ములు ఉన్నాయి కదండి, వాటికి కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించాలి. ఆ తర్వాత మనం అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే చూపించాలండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పిండి వంటలను అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసాన్నాన్ని ఇలా మీరు ఏవి చేసుకుంటే వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. అలాగే ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ను కూడా మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే ఆవు పాలు బెల్లం ముక్కని వీటిని కూడా మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే ఈ రోజున తప్పకుండా అమ్మవారికి చలిమిడి వడపప్పును కూడా నివేదించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలండి. ఇక్కడ మనం అమ్మవారికి చీర బ్లౌజ్ పీస్ ఇవన్నీ కూడా పెట్టాం కదండి వాయనంగా, వీటినే మనం అమ్మవారికి తాంబూలంగా సమర్పించాలి. ఇంక ఈ రోజున అమ్మవారికి పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా నివేదించాలండి. ఇంక ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ప్రీతి అండి. అందుకని తప్పకుండా మీ దగ్గర ఉన్నటువంటి సుగంధభరితమైన సాంబ్రాణి ధూపాన్ని అయితే అమ్మవారికి చూపించండి. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. నేను ఇక్కడ ముత్యాల హారతిని అయితే అమ్మవారికి సమర్పిస్తున్నాను. ఇప్పుడు 2 అక్షంతలను పుష్పాలను చేతుల్లోకి తీసుకుని అమ్మవారికి మంత్ర పుష్పం చెప్పుకుని అమ్మవారి పాదాల దగ్గర పుష్పాలను ఉంచి నమస్కారం చేసుకోవాలండి. అలాగే ప్రదక్షిణ కూడా చేసుకోవాలి. 3 సార్లు అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారం కూడా చేసుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారికి నమస్కారం అయితే చేసుకోవాలి శిరస్సు వంచి. మనం అమ్మవారికి నీరాజనం వ్రతకథ చదువుకునే ముందైనా ఇవ్వవచ్చు అండి. లేదు అంటే వ్రతకథ అంతా కూడా పూర్తయిన తర్వాత అయినా మనం అమ్మవారికి కర్పూర నీరాజనం అనేది సమర్పించవచ్చు. ఇప్పుడు మనం తోర పూజ అయితే చేసుకోవాలండి. అక్షింతలతోటి తోర గ్రంథి పూజ అనేది చేసుకోవాలండి. తోర గ్రంథి పూజ పూర్తయిన తర్వాత తోరమును తీసుకుని మన కుడి చేతికి అయితే కట్టుకోవాలండి. ఈ తోరమును మనకు మనమైనా కట్టుకోవచ్చండి.
లేదు అంటే భర్త చేతైనా కట్టించుకోవచ్చు, లేదంటే ఇంట్లో పెద్దవారు ఉంటారు కదండి, వారి చేతైనా మనము మన చేతికి తోరాన్ని కట్టించుకోవచ్చు. ఈ తోరాన్ని కట్టుకునేటప్పుడు ఒక శ్లోకం అయితే చదువుకోవాలండి. పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మనం తోరమును అయితే కట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయానండి. మనం అమ్మవారికి వాయనం సమర్పించేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అని అమ్మవారికి వాయనం అయితే సమర్పించాలి. తీసుకొంటినమ్మ వాయనం అని అమ్మవారే మనతో అంటున్నట్టుగా మనం మన మనసులో అనుకుని ఆ వాయనాన్ని అమ్మవారికి అయితే సమర్పించాలండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పూజన అయితే చేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని అక్షింతలను చేతిలోకి తీసుకుని మనం వ్రత కథను అయితే చదువుకోవాలండి. వ్రత కథను చదువుకుని ఆ తర్వాత కథ అంతా కూడా పూర్తయిన తర్వాత అక్షింతలను కొన్ని అమ్మవారి పాదాల దగ్గర నుంచి మన శిరస్సు పైన, అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల శిరస్సు పైన కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా ఫలితం మనకైతే కలుగుతుంది. ఇలా మనం ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజను నిర్వహించుకున్నప్పుడు మనం ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే, ఈ రోజున ఎవరితోటి గొడవ పడకూడదండి. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం భుజించకూడదు. ఇంకా ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే, పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత మనం ఏదైనా ఆహారం తీసుకోవచ్చండి, అంటే భోజనం స్వీకరించవచ్చు. ఇంకా నైట్ టైం అల్పాహారం తీసుకుంటే సరిపోతుంది. ఈ వరలక్ష్మి వ్రతం పూజను మనం ఉదయం వేళల్లోనే చేసుకోవాలండి. ఒకవేళ ఉదయం వేళల్లో కుదరకపోతే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు. మనకి పిండి వంటలు అవి వండి అమ్మవారికి నివేదించేసరికి ఎలాగా 12-1 ఈ టైం అయితే అయిపోతుందండి పూజ అయ్యేసరికి. ఈ విధంగా శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని పూజించడం వల్ల మనకు ధన కనక వస్తు వాహనాది అష్టైశ్వర్యములు, సుఖ సౌఖ్యములు, అలాగే సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి. ఇంకా ఈ రోజున అమ్మవారికి ఉదయం సాయంత్రం వేళల్లో తప్పకుండా అయితే పూజ నిర్వహించుకోవాలండి. సాయంత్రం ముత్తైదువులకి వాయనం ఇచ్చేవారు సాయంత్రం ఇచ్చుకోవాలండి. అలాగే ఈ పీఠాన్ని ఎప్పుడు కదపాలి అని అంటే, ఈ రోజు శుక్రవారం కాబట్టి ఈ రోజు కదపకూడదండి. నెక్స్ట్ డే శనివారం రోజు ఉదయం కూడా అమ్మవారికి పూజ చేసుకుని ఆ తర్వాత పీఠం కదపాలండి. అలాగే నేను ఇంకా పీఠాన్ని కదిపిన తర్వాత కలసాన్ని ఏం చేయాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.